నిజాం నవాబులు కట్టుకున్న ప్యాలెస్ అని అబ్బురపరిచేలా ఉంది ఈ ఇల్లు. మీ కనెక్ట్ ఎలా జరిగింది? ఇప్పుడు నువ్వు ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని అప్పుడు మా అని చెప్పారు, ఇలా ఒక అమ్మాయిని కలవాలని. వాళ్ళు ఏమన్నారంటే లేదు నువ్వు మా దేశం వెళ్ళి మా అమ్మాయిల నుండి అక్కడి నుంచి తీసుకోవద్దని. బాగా తెలుగులో బాగా నచ్చే సినిమా బాహుబలి అయితే నచ్చింది. ఎర్లియర్ మ్యారేజ్ డేస్ ఎలా జరిగింది? మాకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. మీ మామయ్య గారు చెప్తున్నారు రైస్ కూడా ఆర్గానిక్ మేమే చేస్తాము అని చెప్పి, కూరగాయలు అలా ఇంకేమైనా పండిస్తున్నారా? అదే ప్రస్తుతం అయితే వరి పండిస్తున్నాము. వండుకొని బాగా ఇష్టంగా తినే ఐటమ్ చుక్క కూర పులుసు, తోటకూర పులుసు, బచ్చల కూర పులుసు, అవన్నీ చాలా ఇష్టం. మనకు వెళ్ళిన పేర్లు అన్నీ చెప్పేస్తాం. ఏమైనా సినిమా సాంగ్స్ వచ్చా? మా బాబు అలా చెప్పడం వల్ల అదే పాట బుర్రలో తిరుగుతుంది. ఏం పాట అది? మందు బాబులం. ఓకే, ఇప్పుడు రైతా వాయిస్ లో మనం ఒక ఫ్లూట్ టోన్ విందాం. వావ్ వావ్. ఒక పాట కూడా వినాలని ఉంది, పాడతారా? చిన్న పాట పాడతాను, అదే సంస్కృతం అనుకుంటా ఇది. ఓ వారావీనా మృదు పాని వనరుహాలోచనరాని సురుచిర బంబరవేణి సురనుత కళ్యాణి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి. ప్రస్తుతం నేను ఒక అద్భుతమైన ప్లేస్లో ఉన్నాను. ఇది ఎక్కడో పూర్తిగా గ్రామంలోనో లేదంటే ఒక రిమోట్ కంట్రోల్ ఏరియాలోనో ఉంది అనుకుంటే చాలా చాలా అతిశయోక్తి. హైదరాబాద్కి ఆనుకొని, హైదరాబాద్లో చాలా చాలా దగ్గరగా ఆనుకొని ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక రాజుల కాలం నాటి భవంతా లేదంటే నిజాం నవాబులు కట్టుకున్న ప్యాలెస్ అని అబ్బురపరిచేలా ఉంది ఈ ఇల్లు. అలాంటి అద్భుతమైన కట్టడం అసలు ఎవరు కట్టుకున్నారు? ఈ జనరేషన్లో తాత ముత్తాతలు నిర్మించిన ఇంట్లో ఉండకుండానే గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తూ ఉన్నారు చాలా మంది యంగ్స్టర్స్, చాలా మంది ఫ్యామిలీస్. ఎందుకు అనంటే సంపాదించుకోవడానికి ఒక మెట్రోపాలిటన్ సిటీ వాళ్ళకి కావాలి కాబట్టి. బట్ అలాంటి లైఫ్ స్టైల్లో కాదు, ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉంటూ కూడా సిటీకి అప్ అండ్ డౌన్ చేస్తూ వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఫిన్లాండ్కి చెందిన రైతా. ప్రస్తుతం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక్కసారి మన క్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ ఇళ్ళని చూపించాలి. అసలు వాళ్ళు సిమెంట్ లేకుండా, ఇటుకలు లేకుండా కంప్లీట్ గా రాతితో ఎలా కట్టారు, హౌ ఇట్ పాసిబుల్. మళ్ళీ ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కాదు, జస్ట్ ఒక 5-6 ఏళ్ల క్రితం కంప్లీట్ స్ట్రక్చర్ ని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, దాని వెనుకున్న కారణాలు ఏంటి, లెట్స్ కమ్ ఆన్, మీ అందరికీ కూడా చూపిస్తాను. ఒకసారి పరిచయం చేసుకుందాం. హలో, హాయ్ హాయ్ రైతా, హౌ ఆర్ యు? నమస్తే. నేను హాయ్ అంటుంటే మీరు నమస్తే అంటున్నారు. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, హౌ ఆర్ యు? వెరీ 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 నైస్ టు మీట్ యూ. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మీట్ యూ. యాక్చువల్లీ నిజంగా నాకు ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ చూస్తే ఆవులు, ఇక్కడ చూస్తే గేదెలు, కొబ్బరి చెట్లు, అద్భుతమైన హౌస్. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన ఇంట్లో అందమైన మీరు. థ్యాంక్ యూ అండి. రైట్, ఫస్ట్ గోశాలతో కవర్ చేద్దామా? ఫస్ట్ అది కవర్ చేద్దాం. సో ఒకటి కాదు, ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో ఉన్న మనుషుల గురించి చాలా విషయాలు తెలియజేయాలి. ఎందుకు అంటే కమింగ్ జనరేషన్స్ పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి, లేదంటే మంచి సస్టైనబుల్ లైఫ్, ఆర్గానిక్ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండొచ్చో వీళ్ళు చేసి చూపిస్తూ ఉన్నారు. అంత అందమైన జీవితం, ఆరోగ్యకరమైన లైఫ్ కావాలి అంటే ఖచ్చితంగా కొంతమంది అయినా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు అని చెప్పి ఈ ఇంటర్వ్యూ నేను చేయడానికి స్వయంగా రావడం జరిగింది. ఎందుకు అనంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్ కల్చర్ ఫుల్ ఆఫ్ కాంక్రీట్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డాం. బట్ అదే హైదరాబాద్ కి ఆనుకొని ఉన్న ఒక మంచి గ్రీనరీ విలేజ్ లో వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ఈ అందాల మేడలో ఎంత అద్భుతమైన లైఫ్ స్టైల్ వీళ్ళు లీడ్ చేస్తున్నారు అనేది రైతా మాడలో అడిగి తెలుసుకుందామని నేను వచ్చేసాను. సో ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? ఫస్ట్ గోశాలతో కవర్ చేద్దాం. ఫస్ట్ మనం గోశాలకి వెళ్దాం.
రైతా చెప్పండి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఇది కంప్లీట్ అయ్యింది? అసలు కంప్లీట్గా చూడండి, ఎక్కడ కూడా మనకి రాతి అంటే బ్రిటిష్ కాలంలో గోల్కొండ కోటలో చూసినట్టు పెద్ద పెద్దవి ఇవి. ఆ మిర్రర్స్ కానీ, ఆ విండోస్ కానీ, ఆ పైన యూస్ చేసిన మెటీరియల్ అంతా కూడా మనకు అలానే కనిపిస్తుంది. టెల్ అబౌట్ దిస్ స్ట్రక్చర్. ఇది మేము ఒక 12 సంవత్సరాల క్రితం కట్టాం. ఓకే, అంటే 2012 లో ఓకే, రెడీ అయిపోయింది. అంటే మాకు చాలా చాలా రోజుల నుంచి అదే ఐడియా ఉండింది. ఇలా మన సిటీలో మొత్తం కాంక్రీట్ అయిపోయింది, పొల్యూషన్ ఉంది, ట్రాఫిక్ ఉంది. అదే మాకు కొంచెం ఇలా ప్రకృతి మధ్యలో ఉండడం ఇష్టం. ఓకే, సో అలా మేము సిటీ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా ఇల్లు కట్టుకున్నాం. ఇన్ హైదరాబాద్ పొల్యూటెడ్ అండ్ ఇట్స్ అ కాంక్రీట్ లైఫ్, సో యూ థాట్ టు బిల్డ్ దిస్ స్ట్రక్చర్, రైట్? ఎస్. ఓకే, ఎవరి ఐడియా ఇది? ఇది చెప్పాలంటే అదే మా ఆయన ఐడియా. అంటే ఇలా ప్రకృతి దగ్గర ఉండాలని మా ఇద్దరి ఐడియా, అండ్ ఇల్లు ఎలా ఉండాలో అది ఆయన ఐడియా. ఓకే, సో అద్భుతంగా. అంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వాటర్ మంచిగా, ఆవులు, గోశాల అనేది వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. పేర్లు కూడా పెట్టుకున్నారని విన్నాను. చాలా అద్భుతంగా మీరు వాటికి సేవ చేస్తారని కూడా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాటి నేమ్స్ ఏంటి అసలు? అదే ఇప్పుడు ఈ 2 అయితే మా చిన్న పాప పేర్లు పెట్టింది. మా చిన్న పాప పేరు పద్మిని, దీనికి కూడా పద్మిని అని పేరు పెట్టింది. ఇంకా మా తమ్ముడికి బాబు పుట్టాడు, ఆ బాబు పేరు హన్నెస్, దీనికి హన్నెస్ అని పేరు పెట్టింది మా చిన్న పాప. అండ్ ఇక్కడ ఈ వేరే ఆవులకు వేరే పేర్లు ఉన్నాయి. ఇది అయితే గౌరీ. గౌరీ. అక్కడ సురభి ఉంది, ఇంకా నందిని ఉంది, ఇంకా అలాంటి పేర్లు పెట్టాం. ఓకే, సో ఇక్కడ ఇది గౌరీ అండ్ అటు సైడ్ సురభి అది. ఓకే, ఓకే, ఇంకా ఇది నందిని. గౌరీ, సురభి, నందిని, ఆ తర్వాత పద్మిని. అన్ని నీతోనే కంప్లీట్ అవుతున్నాయి లెటర్స్ అన్ని కూడా. ఏమైనా రీజన్ ఉందా? గౌరీ అని ఇవన్నీ ఎవరు పెట్టారు నేమ్స్? సురభి కూడా ఉంది. ఎవరు పెట్టారు ఇవన్నీ నేమ్స్? మా ఆయన పెట్టారు. ఏంటి, తను ప్రకృతి ప్రేమికుడా, లేదంటే మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని ఇంట్రెస్ట్? వాట్ ఎగ్జాక్ట్లీ హీస్ ఏం చేస్తూ ఉంటారు తను? యాక్చువల్లీ అదే ఇది మాకు ఒక హాబీ అనుకోవచ్చు. అంటే మావి వేరే బిజినెస్లు ఉంటాయి, అది కూడా కొంచెం ప్రకృతికి సంబంధించిన బిజినెస్ లో. ఎలాగైతే ఒకటి మన మురికి నీళ్లు ఉంటాయి కదా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, సో మేము అవి చేస్తాము. మా టెక్నాలజీ స్వీడన్ నుంచి తెస్తాము. మా సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో అసలు వాసన ఉండదు, అండ్ మా ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్ గా ఉంది. మెయిన్ గా ఆయన దాంట్లో బిజీ ఉంటారు, నేను కూడా అదే చేస్తాను. మీకు ఇంత టైం దొరుకుతుందా? ఇప్పుడు అయితే ఆవులు, పిల్లలు, 4 పిల్లలు అనుకుంటా. 4 పిల్లలు ఉన్నారు. ఎందుకు దాన్ని అక్కడ సపరేట్ గా కట్టేశారు? అది మా ఎద్దు. ఓకే, ఎద్దు కాబట్టి సపరేట్ గా కట్టారు. ఓకే, ఓకే. కంప్లీట్ గా ఈ దీనికి సంబంధించి అంతా కూడా మీది కాబట్టి ఇలా మీరు డిజైన్ చేసుకున్నారా? మీ ల్యాండ్ కాబట్టి? మా ల్యాండ్ కాబట్టి ఇలా డిజైన్ చేసుకున్నాము. ద వే ఆఫ్ లివింగ్, మీకు కావాల్సిన రైస్ మీ మామయ్య గారు చెప్తున్నారు, రైస్ కూడా ఆర్గానిక్ మేమే చేస్తాము అని చెప్పి. కూరగాయలు అలా ఇంకేమైనా పండిస్తున్నారా? అదే ప్రస్తుతం అయితే వరి పండిస్తున్నాము. ఇంకా మామూలుగా కూరగాయలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నాము, అని మళ్ళీ వేయాలని ఉంది. ఓకే, అది ఎందుకంటే ఇప్పుడు మనం బయట నుంచి కొంటే దాంట్లో ఏ పెస్టిసైడ్ ఉందో, ఏ కెమికల్ ఉందో మనకి సరిగ్గా తెలియదు. మనం సొంతంగా వరి పండిస్తే, కూరగాయలు పండిస్తే అప్పుడు మనకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది మన ఆహారం అంతా బాగుంది, దాంట్లో ఒక్క ఇలా టాక్సిక్ సబ్స్టెన్స్ ఏమి లేదు. సో అలా అనుకుని మా ఆయన ఇది కూడా మొదలు పెట్టారు. ఓకే, ఓకే. సో ఎన్ని లీటర్స్ మిల్క్ వస్తుంది ఎవ్రీడే మీకు దీని నుంచి? ఈ ఆవులు కొంచెం తక్కువ ఇస్తారు, దేశీ కావ్స్ కాబట్టి. సో ఒక్కొక్క ఆవు ఒక 1.5 లీటర్స్ ఇస్తుంది. ఇప్పుడు 2 ఇస్తున్నాయి, మాకు 3 లీటర్లు వస్తాయి. ఓకే, సో అవి మీకు సరిపోతున్నాయా? బయట నుంచి మళ్ళీ మీరు తీసుకుంటున్నారా? మా ఇంటి కోసం అయితే సరిపోతున్నాయి. సో మాలాంటి వాళ్ళు అడిగితే ఇవ్వడానికి ఆప్షన్ లేదు. అదే ఇంకా అదే కరువు ఏమి లేదు, బాగానే వస్తున్నాయి. రైట్, రైట్. సో లెట్స్ గో, ఇంకా మోర్ డీటెయిల్స్. రైతాకు సంబంధించి చాలా చాలా విషయాలు మీకు తెలియజేయాలి. వై? బికాజ్ మన దేశం కాదు, మన భాష కాదు, మనకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ఏవి కావు, కానీ మన దేశాన్ని ఇష్టపడుతూ మన లైఫ్ స్టైల్లోకి వచ్చేసి అద్భుతంగా రాణిస్తున్నారు రైతా. లెట్స్ టాక్ విత్ హర్, లెట్స్ కమ్ ఆన్.
కంప్లీట్లీ ఎంట్రన్స్ లోనే ఆకట్టుకునే గోశాల అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా రైతా. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ హర్ డీటెయిల్స్. నిజంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి అంటే కొంత ఆలోచించాలి తన దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకు అని అంటే మన భాష మన సంస్కృతులను అడాప్ట్ చేసుకొని అవన్నీ కూడా తను పుణికి పుచ్చుకొని అద్భుతంగా తెలుగులో మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్లడమే కాదు, తను ఉంటున్న వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా దానికి తగ్గట్టే తను ఎక్సలెంట్ గా డిజైన్ చేసుకున్నారు రైతా. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇల్లు, మీ వంటిల్లు, మీరు ఉంటూ ఉన్న నివాసం అండ్ ఎస్పెషలీ ఈ వెదర్ అంతా కూడా. అసలు చెప్పండి, ఈ ఎలా పరిచయము, అసలు ఈ జర్నీ ఇంతవరకు రావడానికి కారణాలు ఏంటి, అసలు మీ కనెక్ట్ ఎలా జరిగింది? అదే ఫస్ట్ నాకు మా ఆయనకి కనెక్షన్ ఎప్పుడు జరిగిందంటే అది 1997 లో అయింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? నియర్ టు 30 years ఆఫ్ కోర్స్. అప్పటి నుంచి మా ఇద్దరికి కూడా ఇలా ప్రకృతి, ఈ సస్టైనబిలిటీ ఇవన్నీ ఇష్టం. మేము దాని గురించి కనెక్ట్ అయిపోయాము. అక్కడ 1997 లో యాహూ చాట్ అన్న దాంట్లో మేము మీట్ అయిపోయాం. యాహూ చాట్ అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఇంకొంచెం బాగా నేర్చుకోవాలని నేను యాహూ చాట్ లోకి వెళ్ళాను. మామూలుగానే. అప్పుడే మీ ఏజ్ ఎంత? అప్పుడు నా ఏజ్ 14. ఆ ఏజ్ లో ఇలా జస్ట్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలని నేను యాహూ చాట్ లో చాటింగ్ చేసేదాన్ని. ఒక రోజు ఏమో ఈ ఇండియా నుంచి ఒక మనిషితో చాటింగ్ చేశాను. చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే చాలా మందితో చాటింగ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది ఈ మనిషిలో ఏదో డిఫరెన్స్ ఉందని. అదే డెప్త్ ఎక్కువ అనిపించింది. ఆ తర్వాత ఇలా జస్ట్ మామూలుగా మేము ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడప్పుడు ఆ యాహూ చాట్ లో మీట్ అయిపోయే వాళ్ళం, ఈమెయిల్స్ పెట్టే వాళ్ళం. అప్పుడు ఈ మెసెంజర్స్ ఏమి ఉండే, ఆర్కుట్, యాహూ ఇవే కదా అవే ఉండేవి. అప్పుడు వాట్సాప్ లో ఇవి ఏమి లేవు. అప్పుడు మేము ఫొటోస్ కూడా మేము పంపించలేదు. సో మెసెంజర్ లో కలుసుకున్నారు. సో అలా మీ ప్రయాణం స్టార్ట్ అయిందా? అలా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఏమో అదే మీట్ అవుదామని ట్రై చేసాము. మీరే మీ సైడ్ నుంచి? నా సైడ్ నుంచి నేను, ఆయన సైడ్ నుంచి ఆయన. ఎక్కడ కలుసుకున్నారు? ఫిన్లాండ్ వచ్చారా మీకోసం? ఆఖరికి ఫిన్లాండ్ రాలేదు, ఎందుకంటే ఫిన్లాండ్ వీసా అప్లికేషన్ కి వెళ్ళారు విజిట్ కి వద్దామని. కానీ అక్కడ వాళ్ళు అడిగారు, ఇప్పుడు నువ్వు ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని. అప్పుడు మా ఆయన చెప్పారు ఇలా ఒక అమ్మాయిని కలవాలని. వాళ్ళు ఏమన్నారంటే, లేదు నువ్వు మా దేశం వెళ్ళి మా అమ్మాయిల నుండి అక్కడి నుంచి తీసుకోవద్దని చేశారు. చెప్పేశారు. ఆ తర్వాత నేనేమో ఇండియా వద్దామని ట్రై చేశాను, కానీ మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. అదే నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు, వెళ్ళొద్దు అలా. నేను ఇక్కడికి రాలేకపోయాను. అలా అయితే ఆ తర్వాత మా అత్తగారు మా ఆయనకి ఒక ఐడియా ఇచ్చారు. అంటే సరే ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు, చదువు కోసం నువ్వు యూకే వెళ్తే ఆ అమ్మాయిని అక్కడికి అయినా రాగలదు అని ఐడియా ఇచ్చారు. ఆ తర్వాత మా ఆయన యూకే వచ్చేసారు చదువు కోసం. ఆ యూకే అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఓకే అన్నారు యూకే వెళ్ళొచ్చని. సో అలా మేము ఫైనలీ యూకే లో మీట్ అయిపోయాం. అది 2001. సో మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ సందర్భంగా అడగొచ్చేమో, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి. రీసెంట్లీ ఒక మూవీ వచ్చింది, చూసారా మీరు? నేను ఎక్కువ మూవీస్ చూడరు, అసలు చూడను. అప్పుడప్పుడు మా ఆయన ఏదో చెప్తారు, ఇది చాలా పెద్ద మూవీ నువ్వు చూడాలని, లేకపోతే నేను చూడను. ఏం సినిమాలు చూసారు రీసెంట్ గా? అసలు ఏం చూడలేదు. మా పాప కూడా చిన్నగా ఉంది, నాకు టైం అసలు దొరకదు. ఏదో ఎప్పుడు బాగా తెలుగులో బాగా నచ్చే సినిమా? బాహుబలి అయితే నచ్చింది. ఓకే. సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట. అమరన్ సినిమాలో అదే ఒక లైన్ వాడుతూ ఉంటుంది హీరోయిన్. సో మీరు కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉండి దానికోసం చాలా కష్టాలు పడ్డారు, యూకేలో కలుసుకోవడం, ఆ తర్వాత జర్నీ అంతా కూడా. ఏం చెప్తారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే సక్సెస్ అవుతుంది? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో మనకి ఒక గోల్ ఉండాలి. అంటే ఇప్పుడు సరే మనం వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నాము అని, ఆ తర్వాత మనం ఒకటే ఊర్లో ఎలా ఉండాలని మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే ఇంకా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయిపోతుంది తొందరగానే. అప్పుడు మనం ప్లాన్ ని సాధిస్తాము, ఆ తర్వాత కలిసే ఉంటాం. ఓకే. బట్ ఇట్లా సోషల్ మీడియాలో లేదంటే ఆన్లైన్ లో మెసేంజర్స్ ద్వారా కలుసుకున్న లవ్ స్టోరీస్ చాలా వరకు ఫెయిల్ అయ్యి ఫ్రాడ్స్ కి దారి తీసిన చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం కదా.
2000లో 2001 టైంలో మీకు భయం వేయలేదా? నేను కరెక్ట్ పర్సన్ తో ట్రావెల్ చేస్తున్నానా, ఈజ్ హీ ఫెయిర్ ఆర్ నాట్, ఇట్స్ ట్రూ, మనం కంప్లీట్ గా తనని నమ్మి వెళ్ళొచ్చా అనేది భయం అనిపించలేదా అప్పుడు? అప్పుడు నాకు భయం అనిపించలేదు, ఎందుకంటే మా ఫిన్లాండ్ లో అందరూ అందరిని నమ్ముతారు. సో నాకు అదే అలవాటు ఉంది. సో నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు ఇలా ఫ్రాడ్ ఉండొచ్చని. ఫిన్లాండ్ లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అక్కడ ఆ దేశం యొక్క ఉష్ణోగ్రతలు అవ్వచ్చు, టెంపరేచర్స్ అవ్వచ్చు, ద వే ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంటుంది? అంటే మీరు విని ఉంటారేమో, అదే ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ర్యాంకింగ్ లో చాలా సార్లు #1 లా వచ్చింది. అంటే అక్కడ మాకు స్టేట్ తరఫు నుంచి చాలా సర్వీసెస్ దొరుకుతాయి. అంటే ఎవరు కూడా ఇలా పేదరికంలో ఉండరు. అంటే వాళ్ళకి స్టేట్ నుంచి సపోర్ట్ వస్తుంది. అందరికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అదే మా ఫిన్లాండ్ గురించి అందరూ వింటారంటే, ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీలో #1 ప్రపంచంలో. సో అక్కడ ఈ ఎడ్యుకేషన్ చాలా బాగా ఇస్తారు. ఫిన్లాండ్ లో ప్రతి ఒక్కరు మంచి ఎడ్యుకేషన్ తెచ్చుకుని అదే ఇంకా అలా మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ సమాజం కోసం మంచి చెయ్యాలని అక్కడ ఎక్కువగా మైండ్ సెట్ ఉంది. సో ఫిన్లాండ్ లో ఇలా అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ ఇయర్స్ లో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్, మీ ఫ్యామిలీ నుంచి ఎదుర్కొన్నవి, వద్దు అనడం కానీ, ఇండియా వాళ్ళని ఎందుకు నమ్మాలి, నమ్మొచ్చా లేదని ఇలా క్వశ్చన్స్ ఏం రాలేదా ఆ టైంలో? ఆ టైంలో కొంచెం మా అమ్మకి ఏమనిపించిందంటే, మీరు ఫిన్లాండ్ లో లేదా యూరోపియన్ కంట్రీస్ లో, యుఎస్ లో న్యూస్ పేపర్లు చదివితే ఎక్కువగా ఇండియా గురించి కొంచెం అదే బాలేని న్యూస్ పెడతారు. ఇప్పుడు ఇలా కత్తనం వల్ల ప్రాబ్లం అలాంటి న్యూస్ ఉంటాయి. అందుకు మా అమ్మ వాళ్ళు అదే చూసారు. వాళ్ళకి కూడా ఎక్కువ ఏం తెలియదు, కానీ వాళ్ళకి దాని గురించి కొంచెం భయం వేసింది. అంటే బ్యాడ్ న్యూసెస్ విని వాళ్ళు భయపడ్డారు. బట్ హౌ యూ కన్విన్స్ దెమ్? అంటే వాళ్ళు అంత భయపడినా కూడా మీరు ఒప్పించారు ఎలా? అదే నేను వాళ్ళకి చెప్పాను, అదే మీరు ఇది న్యూస్ లో చూసిన అదే ఇది ప్రతిసారి జరుగుతుంది, అందరికి జరుగుతుందని ఏమీ లేదు. అదే న్యూస్ లో మనకి ఏదైనా కొంచెం అదే బ్యాడ్ న్యూస్ ఎక్కువ వస్తాయి. అదే గుడ్ న్యూస్ మామూలుగా ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఏం రాయరు, చెప్పరు. అదే మీరు అలా ఆలోచించకూడదు, అదే అందరికి అసలు అలా ఏం జరగదు, అదే మీరు కొంచెం నమ్మాలని నేను ఒప్పించారు. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఎంతమంది? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఫిన్లాండ్ లోనే ఉంటాడు, ఇంజనీర్. మా అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లో పని చేస్తారు. ఓకే. సో ఎస్పెషలీ మ్యారేజ్ అంటే అటు సైడ్ ట్రెడిషన్స్ ని, కల్చర్స్ ని మనం ఫాలో అవ్వాలి. అంటే అబ్బాయికి ఎక్కువ ఉంటుంది, అమ్మాయికే చాలా ఎక్కువ ఉంటుంది టు అడాప్ట్ దట్ కల్చర్. మీకు అర్థమై ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి అనేది ఈ ఇండియాలో చాలా డిఫరెంట్ గా జరుగుతుంది. దట్టు ఈ తెలంగాణ అనేసరికి మోర్ బ్యూటిఫుల్ మ్యారేజ్ ఇక్కడ జరిగేది. సో అవన్నీ మీరు ఎలా చూడడం జరిగింది? తెలుగు ఎలా నేర్చుకున్నారు? ఎస్పెషలీ తెలుగు నేర్చుకోవడం అంటే, నాకు తెలుగు అన్న భాష ఉందని ముందు అసలు ఐడియా లేదు. ఫిన్లాండ్ లో అదే ఇండియా ఉంది, కానీ ఇండియాలో ఏ భాష మాట్లాడతారో అసలు ఏం ఐడియా లేదు. బ్యాడ్ న్యూస్ మాత్రం తెలుసా? బ్యాడ్ న్యూస్ గురించి విన్నాం. సో అదే మా ఆయనతో కలిస్తే అప్పుడు నేను ఆయన్ని అడిగాను, అదే ఇండియాలో ఏ భాష మాట్లాడతారని. ఇప్పుడు తెలుగు అని చెప్పారు. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ పుట్టింది, ఈ తెలుగు అంటే ఏంటి, నేను ఎప్పుడు కూడా వినలేదు. సో అలా ఇంట్రెస్ట్ పుడితే ఆ తర్వాత నేను కనుక్కున్నాను ఈ తెలుగు ఎలా నేర్చుకోవాలని. లక్కీగా అక్కడ మా హెల్సింకి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు, అదే చాలా పెద్ద ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అదే ఇప్పుడు నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంటే మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని. ఆయనేమో సరే, మా యూనివర్సిటీలో 1960s లో ఒక్కసారి ఒక తెలుగు బేసిక్ కోర్స్ అయింది. అప్పటి నుంచి నా షెల్ఫ్ లో ఒక తెలుగు గ్రామర్ బుక్ ఉంది, ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎవ్వరు అడగలేదు, కానీ ఈ బుక్లు ఉన్నాయి, నీకు కావాలంటే తీసుకో, నేర్చుకో. అలా ఆ బుక్లు ఇచ్చారు.
చాలా చాలా మంచి జరిగింది ఆ బుక్ ఇవ్వడం వల్ల. నేను అంత నేర్చుకున్నాను, చదువుకున్నాను. బుక్స్ చూసి నేర్చేసుకున్నారు. బుక్స్ చూసి నేర్చుకున్నాను. మీ సార్ దగ్గరికి 1960లో ఆ బుక్ ఎవరో ఇచ్చారు. 1960s లో. ఓ మై గాడ్, హీస్ ఫ్రమ్ ఫిన్లాండ్ ఓన్లీ. ఫ్రమ్ ఫిన్లాండ్. ఓకే, సో మన తెలుగు కల్చర్, మన భాష, మన యాస ఎంత గొప్పది అనటానికి రైతా చెప్తున్న ఒక ఎగ్జాంపుల్ ఇది. నిజంగా చాలా చాలా సంతోషించాలి. ఎందుకు అనంటే తను వెళ్ళి వాళ్ళ యూనివర్సిటీలో ఒక సార్ని అడిగితే 1960లో తన గ్రంథాలయంలో ఉన్న 2 బుక్కులు ఇవ్వటం వల్ల తను ఆ లాంగ్వేజ్ నేర్చుకుంది. ఎవ్వరు కూడా తెలుగు గురించి ఉందని కానీ, నేర్చుకోవాలని కానీ, తెలుసుకోవాలని కానీ అనుకోలేదు. రైతా వెళ్ళి అడిగినప్పుడు ఆ సార్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ థింగ్. ఇంకొకటి, ఆ టీచర్ ఎంత గొప్పోడంటే ఆ భాషని చాలా భద్రంగా భద్రపరుచుకున్నారు. ఈ సేవ్ దట్, అంటే తన లైబ్రరీలో తన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవడం కూడా గ్రేట్ థింగ్. సో ఆ బుక్ ని మొత్తం చదివేశారు అయితే? నేను మొత్తం చదివేశాను. ఓకే, సో ఆ తర్వాత మీకు అంటే రీడింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ కదా, మీకు మాట్లాడడం ఏమి ఇబ్బంది అనిపించలేదా? మాట్లాడడం నేర్చుకోవాలంటే కొంచెం ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ కూడా కొన్ని పదాలు ఇంకా మీకు రావట్లేదు. అదే మీరు నిజం చెప్తున్నారు. నాకు ఎలా అనిపిస్తుందంటే నాకు నేర్చుకోవాలని ఉంది. సరే ఇప్పుడు టైం లేదు కానీ నేను ఏం చూసానంటే ఇక్కడ వాళ్ళు కూడా ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడతారు. సో ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే మా ఇంట్లో తెలుగు పేపర్లు చదవరు, అదే ఎక్కువ టీవీ కూడా చూడము. సో ఇంకా అదే ఎలా నేర్చుకోవాలో ఇంకా నాకు అర్థం కాలేదు కానీ నేర్చుకోవాలి. టీవీ చూస్తే కొంచెం మీరు బెటర్ అవ్వచ్చు లాంగ్వేజ్ లో, ఎందుకంటే తెలుగు న్యూస్ ఛానల్స్ ఆల్మోస్ట్ తెలుగులోనే వార్తలు చెప్తారు. మీరు అనుకున్న బ్యాడ్ వార్తలు కాదు, గుడ్ వార్తలు ఇప్పుడు. సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ కదా బై వాచింగ్ ద టీవీ. ఇంకా రీసెంట్ గా నాకు ఒక తెలుగు ట్యూటర్ కూడా పరిచయం అయ్యారు. చాలా మంచి ఆవిడ. సో ఆవిడ దగ్గర ఇంకా నేర్చుకుందామని ఐడియా ఉంది. ఓకే, సో తొందరలో అక్కడికి వెళ్ళిపోతారు? తొందరగా వెళ్ళిపోతాను. నెక్స్ట్ టైం మీరు ఇంటర్వ్యూకి వస్తే నేను ఇంకా బాగా మాట్లాడతారు. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే తను అన్నట్టు తెలుగు వాళ్ళం అయి ఉండి మార్నింగ్ లేస్తే నైట్ వరకు ఎన్నో ఇంగ్లీష్ పదాలు వాడుతూ, ఎన్నో సందర్భాల్లో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తూ, ఉర్దూలో కమ్యూనికేట్ చేస్తూ, చార్మినార్ వెళ్తే ఉర్దూ మాట్లాడతాం, బంజారాహిల్స్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడతాం, ఐటీ సెక్టార్ మొత్తం కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోనే కంటిన్యూ అవుతుంది. బట్ ఇండియాలో, అది కూడా హైదరాబాద్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది అనేది అందరూ గుర్తించాల్సిన విషయం ఇది. సో